నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. అయితే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే అరుదైన ప్రదేశం నల్లమల్ల అడవుల్లోని సలేశ్వరం పున్నం జరుగుతూ ఉంది. సలేశ్వరం పున్నానికి ఏప్రిల్ 1, 2, 3 ఈ 3 రోజులు నాగర్ కర్నూలు జిల్లా నుంచి తీసుకెళ్లి భక్తులను వేలాది మంది భక్తులు సలేశ్వరం పున్నం కోసం ఈ రూట్లోనే ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. చక్కగా తీసుకెళ్తున్నాము, భక్తులను తీసుకెళ్తున్నాము. అలాగే అక్కడ ఉన్న భక్తులను కూడా రిటర్న్ తీసుకురావడానికి ఈ 3 రోజులే కాదు, అవసరమైతే ఇంకొక రోజు కూడా ఎక్కువగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ, భక్తులందరినీ కూడా రిటర్న్ తీసుకురావాలి. కాబట్టి బస్సులు అక్కడ నుంచి కూడా ఒక రోజు ఎక్స్ట్రా పడినా కూడా తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా, ఎందుకంటే నల్లమల్ల అడవుల్లోనే ఉన్నటువంటి ఈ శివయ్య టెంపుల్కి అయితే సలేశ్వరం లోయలో ఉన్నటువంటి మంచి అడ్వెంచర్, మామూలు అడ్వెంచర్ ఉంది. ఎందుకంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. భక్తులు కూడా శివయ్య కోసం ఎంతో మంది, వేలాది మంది వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చినటువంటి భక్తులను కూడా జాగ్రత్తగా తీసుకెళ్లే అవసరం కూడా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్క భక్తుల్ని అక్కడికి పంపించడం, అలాగే బస్సులు కూడా మొదటి రోజు 51, రెండో రోజు 49 ఇలా భక్తులు లాస్ట్ డే కూడా భక్తులు తగ్గుతారు. కాబట్టి అయినా సరే ఈ రోజు కూడా బస్సులను వేయడం జరిగింది. మరి ఈ రోజు ఆఖరి రోజు భక్తులందరూ రావడానికి. ఈ రోజు సలేశ్వరం పున్నం అక్కడ ఉన్నటువంటి ఆ గుట్ట మీద జరిగేటువంటి పబ్లిక్ ని కూడా అక్కడికి వెళ్ళి మనం అక్కడ నుంచి కవర్ చేసి మా పబ్లిక్ చూపించడం జరుగుతుంది. ఈరోజు అక్కడికి వెళ్తా ఉన్నాము. ఇది మనం నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు నుంచి సలేశ్వరం పున్నానికి. సలేశ్వరంలో ఇక్కడ శివయ్య ఉన్నాడు. శివయ్య కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 6,000 నుంచి 10,000 మంది దాకా భక్తులు తరచుగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈరోజు మనము స్పెషల్ డాక్యుమెంటరీ ఇక్కడ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ మున్ననూరులో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మా మున్ననూరు ఊరు బయట ఎంట్రన్స్ లో ఉంటుంది. అచ్చంపేట రూట్ నుంచి వస్తుంటే మున్ననూరు కంటే బిఫోర్ ఎంట్రన్స్ లోనే ఒక చెక్ పోస్ట్ ఉంది. మున్ననూరు దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ ఉంది. తర్వాత లోన్ ఒక 12 కిలోమీటర్స్, 12 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది. మనం చూడొచ్చు, ట్రాఫిక్ లేకుండా వచ్చిన భక్తులందరికీ, ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క భక్తులు సక్రమంగా వెళ్ళి రావాలని చెప్పేసి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర కూడా చెకింగ్ చేస్తూ ఉన్నారు. చెకింగ్ చేస్తూ ప్రతి వెహికల్ని చెక్ చేస్తూ 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, జీపులు కావచ్చు, ఇవన్నీ చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కావాల్సిన ఇబ్బందులు కానీ ఏదీ లేకుండా ప్రతిదీ కూడా చర్యలు తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అందరూ చర్యలు తీసుకుంటా ఉన్నారు. చూద్దాం, ఇక్కడ నుంచి ఇంకా మనం లోన్ కూడా వెళ్దాము. ఇక్కడ నుంచి దగ్గరగా ఒక 15 నుంచి 20 కిలోమీటర్లు ఉండొచ్చు. మనం చూసుకుంటే లారీకి 1000 రూపాయలు, 4 వీలర్కి 500, ఆటోకి 300, 2 వీలర్కి 100 రూపాయలు ఇట్లా వసూలు చేస్తూ ఉన్నారు. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతి వెహికల్ని చెక్ చేసి లోనికి పంపిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. మన ఎచ్చంపేటలో దాటిన తర్వాత మున్ననూరు దగ్గర కూడా మనం పోలీసు అధికారులతో మాట్లాడించడం జరిగింది. వాళ్ళు కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని భక్తులకు కూడా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రాణులు ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో వన్య ప్రాణులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు ఫైర్కి సంబంధించిన అగ్గిపెట్ట కావచ్చు, లేకపోతే లైటర్లు కావచ్చు, సిగరెట్ తాగే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా అవన్నీ మీరు క్యారీ చేయొద్దని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తండ్రి నుండి వస్తున్నాం సార్. దేనికోసం వచ్చారు ఇక్కడ సలేశ్వరం? ప్రతి సంవత్సరం వస్తున్నారా మీరు? నేను ఇది సెకండ్ టైం వస్తున్నాను సార్. లాస్ట్ టైం వచ్చి చూశాను, చాలా కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉండే, కానీ వాతావరణం ఇక్కడ ఉన్న శివుని గురించి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్, టీవీలో చూసి రావాలని ఉంది. లాస్ట్ టైం వచ్చిపోయాను, చాలా సంతోషమైంది. ఈసారి వచ్చి చూశాను, ఫెసిలిటీస్ చాలా మంచిగా ఉన్నాయి సార్. లైట్ కానీ, ఇంకా ఫుడ్ ప్రతి అడుగులో అరటి పండ్లు ఇవ్వడం కానీ, ఫుడ్, వాటర్, చాలా ఫెసిలిటీస్ చాలా మంచిగా కల్పించారు. ఫుడ్ ఇదంతా ఫ్రీ ఉచితంగా పెట్టారు సార్. ఇక్కడ కూడా ఈ బస్ స్టాప్ ఇక్కడ ముందర కూడా పెట్టారు సార్.
మేము టీచర్, గవర్నమెంట్ టీచర్. ఓకే. సెకండ్ టైం రావడం. మా సార్ గవర్నమెంట్ టీచర్. 5 టైమ్స్ వచ్చారు ఇక్కడికి. ఆహాహా. 5 టైమ్స్. ఆహా. ఎట్లా అనిపించింది సార్? అంటే లోన నడుచుకొని చాలా దూరం వెళ్ళాలంట, ఎట్లా ఎట్లా? చాలా అంటే భగవంతుని దయ ఉన్నది కాబట్టి మనకు పెద్ద హార్డ్ అనిపించదు. వాస్తవంగా అయితే చెప్పాలంటే హార్డ్ తెలంగాణ అమర్నాథ్ అని అందుకే అంటారు. చాలా మంది బాగా బలమున్నోళ్ళు కూడా నడవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే భగవంతుడు బలం ఇవ్వడం వల్ల, ధైర్యం ఇవ్వడం వల్ల వస్తున్నాం లింగమయ్య అని అనుకుంటూ వెళ్ళడం వల్ల అసలు ఒక ఒక మంచి శక్తి అనేటటువంటిది లోపలికి వెళ్ళి పుట్టుకొచ్చినట్లు అవుతున్నది మాకు. ఆ భగవంతుడి మనం దొరకపోతాడేమో అనిపిస్తున్నది. ఇంకోటి సౌకర్యాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. దాతలు కూడా చాలా మంచిగా చేసిండ్రు. రాగి జావా పెట్టిండ్రు, మామిడికాయలు పెట్టిండ్రు, పప్పు, అన్నము, మరి పాశము, ప్రతిదీ అసలు ఈ మా ఇంట్లో లేనటువంటి ఐటమ్స్ కూడా పెట్టిండ్రు. వాళ్ళకి చాలా దాతలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు మర్చిపోలేము, వాళ్ళు చాలా ముందుకు వచ్చారు. ఇంకోటి లైట్లు కూడా చాలా మంచిగా వేసిండ్రు. పోయినసారి చాలా ఇబ్బందులు ఉండే, కానీ ఈసారి మంచిగా ఉన్నాయి. కాకపోతే మంది ఎక్కువ రావడం వల్ల జర ఇబ్బందులు అవుతున్నాయి. అక్కడక్కడ స్టాప్ చేయడం. అయితే భక్తులు కూడా జర లేట్ లేయడం వల్ల పోలీసుల మాటలు వినకపోవడం కూడా కొంచెం అట్లా కూడా అవుతున్నది. పాపం పోలీసు వాళ్ళు కూడా చాలా మంచిగా వాళ్ళు మెయింటైన్ చేసిండ్రు. వాళ్ళకి నిద్ర అనక, పాపం వాళ్ళకు తిండి అన్న కూడా వాటర్ కూడా చాలా సహకరించారు వాళ్ళు. అసలు ఆ పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలపాలి, ఫారెస్ట్ వాళ్ళకు కూడా అందరు ధన్యవాదాలు తెలపాలి. ఈ యాత్ర మాకు చాలా నచ్చింది. నేను ఇది 5వసారి సార్, 5వసారి అసలు ఈ లింగమయ్య నన్ను వినిపించుకుంటున్నాడు. ఎందుకంటే నాకు సలేశ్వరం జాతర అనగానే వచ్చాగానే మా ఫ్రెండ్స్ మధును కానీ, ఈశ్వర్ సార్, మా నరసింహుడు సారు మా కారులో ఉన్నారు. నరసింహుడు సార్, ఎల్లపల్లి హెడ్ మాస్టర్, బాంబల నాయక్ తాట, చాలా మంది 50 దిగారు సార్. ఆ లోన్ కి ఎక్కాల, పైకి రావాలంటేనే కష్టంగా ఉంటది. చాలా అదే నిదానంగా వచ్చినాం సార్, చూసుకుంటాం మెల్లగా నిదానంగా చూసుకుంటూ వచ్చినాం. నిన్న 8:30కు భోజనం చేసి దర్శనంకు దిగినాం. రాత్రి 3:30 అయింది మేము వచ్చే వరకు. నిదానంగా చూసినాము. వెలుగులు ఎంత చోట టార్చలైట్ ఫోన్ కూడా వాడినాం. వెలుగు మస్తు ఉంది, బాగుంది. 6 గంటలు పట్టింది. దర్శనం చేసుకొని మళ్ళా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల 6 గంటలు మాకు పట్టింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి యాత్ర కూడా మంచిగా కొన్ని రోజులు కూడా బాగుంటదేమో. ఎందుకంటే పబ్లిక్ 3 days అనగానే ఏమవుతుందంటే క్రౌడ్ ఎక్కువ అవుతుంది. కొంచెం ఒక 5 రోజులు అట్లా చేస్తే పబ్లిక్ వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకుంటారు. అదే 5 రోజులు ఉంది కదా. కొన్నిసార్లు ఏం చేస్తున్నట్టే ఒకసారి నేను వచ్చిపోయిన 4వ రోజు ఓపెన్ ఉందన్నా వచ్చిన కానీ ఇక్కడికి వస్తే పోనీరే. అది 6వసారి అవుతుంది నాకు, లేకపోతే ఆధార్ దర్శనం కాలేదు. అట్లా పర్టికులర్ గా పేపర్ స్టేట్మెంట్ మంచి ఇచ్చి చూడండి ప్రజల ఇట్లా స్టేట్మెంట్ కూడా మంచి, మొన్న కలెక్టర్ గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఇంకా పెంచితే బాగుండేది మా ఆలోచన. ఇక భక్తితో భగవంతుని దగ్గరికి వస్తే ఆటోమేటిక్ మా ఆయనే తోలుకొచ్చుకుంటున్నాడు. ఆయన మీద మేము పెట్టుకున్నటువంటి ప్రేమ, ఆయన ఇచ్చినటువంటి బలంతోనే మేము లోన్కి వెళ్ళి రావడం జరిగింది. మాకు ఎట్లాంటి కష్టం అనిపించలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డన్.